ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ అంటే ఏదో ఐక్యరాజ్య సమితి కాదు. బంగ్లాదేశ్‌లో యూనస్ గాడు పెట్టి దానికి ఒక డ్రామా క్రియేట్ చేశాడనమాట. ఐసీటీ అనేటటువంటిది హసీనా వాదన లేదు, హసీనాతో విచారణ లేదు. డైరెక్ట్‌గా ఆళ్ళకాళ్ళు తీర్పిచ్చారు. యూనస్ గాడు చెప్పాడు, ఉరిశిక్ష ఏసి పడేసేసింది. దాని ద్వారా ఏంటంటే హసీనా ఇంక అక్కడికి రాకుండా చూసుకునేటటువంటిది. అక్కడ సైన్యానికి ఆళ్ళందరికీ అది అడ్డం పెట్టడం అనమాట. దాని మీదన ఇప్పుడు అక్కడ ఉన్న అవామీ లీగ్ పార్టీ సానుభూతి పరులందరూనేమో హసీనాకు మద్దతుగా, అదే సమయంలో హసీనాను ఉరితీసేయాలి, హసీనా బ్యాచ్‌ని చేసి చంపేసేయాలంటూ హసీనా పార్టీకి వ్యతిరేకంగా, అవామీ లీగ్ పార్టీకి వ్యతిరేకంగా ఇంతకుముందు ఓడిపోయినటువంటి బ్యాచ్ అంతా కలిసేసి, మత ఉన్మాద బ్యాచ్, పాకిస్తాన్ ఉన్మాద బ్యాచ్ అంతా కలిసేసి హసీనా ఇంటి మీద వీళ్ళందరి మీదన దాడులు. ఇది నిన్నటి నుంచి బంగ్లాదేశ్‌లో 2గా చీలిపోయి ఒకళ్ళకొకళ్ళు కొట్టుకు చస్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపున హసీనా తండ్రి ముజిబుల్ రెహమాన్ ఇల్లున్నటువంటి ధన్మోండి 32 దగ్గర పలు ప్రాంతాల్లో హసీనా మద్దతుదారులు రహదారులను దిగ్బంధిస్తే, ఇతర నివాసాల దుకాణాలపైకేమో వీళ్ళు రాళ్లు రువ్వారు. అదే సందర్భంలో వీళ్ళ మీద అవతలోళ్ళు రాళ్లు రువ్వారు. పోలీసులు సౌండ్ గ్రెనేడ్లు, టీర్ గ్యాసులు ఉపయోగించి హసీనా మద్దతుదారులు వాళ్ళు పంపించేశారు పోలీసులు ఒకవైపు. రెండో వైపున హసీనా ఇంటి మీద దాడికి ప్రయత్నించారు మరికొంతమంది. ఇంకొక వైపున పరారీలో ఉన్నది హసీనా. అట్లాంటి ఆవిడికి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అంగీకరించమంటూ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం అన్ని ప్రింట్, ఎలక్ట్రానిక్, ఆన్లైన్ మీడియా సంస్థలను హెచ్చరిస్తూ హసీనా గొప్ప ఆవిడ దుర్మార్గురాలు, ఆవిడ గురించి పాజిటివ్గా పెట్టడానికి వీల్లేదంటూ ఏది స్వేచ్ఛ గురించి ఉపన్యాసాలు ఇచ్చి సొల్లి కబుర్లు చెప్పి ఏదేదో నోబెల్ బహుమతులు తీసుకొచ్చినటువంటి యూనస్ అనే దరిద్రుడు శాంతికి సంబంధించినటువంటి అవార్డు తీసుకున్నోడు చెప్పేటటువంటి అశాంతికరమైన చేష్టలు అనమాట.